ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి బేరిష్ మొమెంటంతో డౌన్ సైడ్‌కి వెళ్ళింది. ఈరోజు మనకి నిఫ్టీ బ్యాంక్ మాత్రం మనకి బేరిష్ మొమెంటంతో మంచిగా వెళ్ళింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు స్టాక్ సెలక్షనే రాంగ్. ఎందుకంటే మనకి నిఫ్టీ అనేది బేరిష్ మొమెంటంతో ఉంది. సో, బేరిష్ మొమెంటంతో ఉన్న స్టాక్స్‌ని పిక్ చేయాల్సింది. కానీ నేను బుల్లిష్ మొమెంటంతో ఉన్న స్టాక్స్ పిక్ చేశా. దట్ టూ ఏంటంటే ఈ స్టాక్‌లో ఈ హై క్రాస్ అయినప్పుడు ఎంటర్ అయ్యా. కానీ చూసుకున్నట్టయితే ప్రైస్ మనకి అప్‌సైడ్‌కి వెళ్ళినట్టు వెళ్ళింది. 1:1 నియర్ బై వెళ్ళింది గానీ అప్పుడు నేను 50% ఎస్ఎల్ ట్రయల్ చేశా. సో, ట్రయల్ చేసిన వాడిని ఎప్పుడైతే మనకి ఈ రివర్సల్ క్యాండిల్ ఫార్మ్ అయిందో అప్పుడు నేను 50% ట్రయల్ చేసిన ఎస్ఎల్‌ని 100% పెట్టేసా అనమాట. ప్రీవియస్‌గా ఎంత ఉందో అంత పెట్టేసా. సో, నాకు ఈ క్యాండిల్‌లో ఎస్ఎల్ హిట్ అయింది. సో, ఇక్కడేంటంటే మనకి డైలీలో ఒక రెసిస్టెంట్ పాయింట్ ఉంది. దాన్ని నేను ఫస్ట్ ఇగ్నోర్ చేశా. ఎస్ఎల్ కూడా ట్రయల్ చేసిన ఎస్ఎల్ మళ్ళీ ఎట్లా ఉందో అట్లా పెట్టేసా. అట్లా మార్చకుండా ఉండాల్సింది. ఒకవేళ మార్చకుండా ఉండుంటే నేను 50% ఎస్ఎల్‌తో క్లోజ్ అయ్యేవాడిని. మార్చడం వల్ల ఓవరాల్ ఎస్ఎల్ పోయింది.